నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 28, 2026 ఈ డేటు ప్రపంచమంతా గుర్తుపెట్టుకునే డేటు. ఎందుకు? తూర్పు దిక్కు నుంచి ఒక భయంకరమైన నీడ ప్రపంచం మీద పడింది. అదే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. అమెరికా కూడా దీనికి తోడైందనుకోండి. మరి ఇది సాధారణ యుద్ధమా లేదా బాబా వంగా 30 ఏళ్ల క్రితమే చెప్పిన గ్రేట్ వారా అన్న విషయం మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కథ విన్న తర్వాత మీ గుండె కాస్త గట్టిగా కొట్టుకుంటుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అద్దిరిపోయే నిజాలు ఈ స్టోరీ ద్వారా మీకు చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఫిబ్రవరి 28, 2026 టెహ్రాన్ నగరం నిద్రలో ఉంది. అకస్మాత్తుగా ఆకాశం చీలిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ దాడులైతే చేశాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆఫీసులకు దగ్గరగా మిసైల్స్ పడ్డాయి. ఒక క్షణంలో ప్రపంచం షాక్. ఖమేనీని త్వరగా రహస్య స్థలానికి తరలించారు. కానీ ఎవరికీ తెలియని భయం మాత్రం అందరిలో వ్యాపించిపోయింది. ఇది సాధారణ దాడైతే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఎక్స్టెన్షియల్ న్యూక్లియర్ థ్రెట్ను ఆపడానికి చేసిన చర్య అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మేము ఇరాన్ ఆపాలి, లేకపోతే ప్రపంచం ఆగిపోతుందని గర్జించారు. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత భయపెట్టే మాటలు కూడా చెప్పారు. మేము ఇరాన్లో విస్తృత సైనిక చర్యలు చేపట్టాము. ఇరాన్ పాలకుల నుండి అమెరికా ప్రజలను కాపాడాలి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఆయుధాలు పడేయండి, లేకపోతే నిశ్చయంగా మీ మరణం. ఇరాన్ ప్రజలారా, మేము పూర్తి చేసిన తర్వాత మీ ప్రభుత్వం మీదే. ఇది మీకు తరతరారబడి ఒక అవకాశం అని పిలుపునిచ్చారు ట్రంప్. కానీ ఇరాన్ వెంటనే ప్రతీకారం చేపట్టింది. ఆకాశ మార్గాలు పూర్తిగా మూసేశారు. ఇజ్రాయెల్ కూడా విమానాలు ఆపేసింది. ప్రపంచం గుండెలు బాదుకుంటుంది. యుద్ధం మొదలైంది. ఇది రీజనల్ వార్ అయితే కాదు, ఇది 3వ ప్రపంచ యుద్ధం మొదలయ్యే మహత్తరమైన సంకేతం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక భయానక రహస్యం అయితే దాగుంది. 1996లో మరణించిన బల్గేరియా గ్రామస్తురాలు బాబా వంగా ఓ అందమహిళ అన్న విషయం మనకందరికీ తెలుసు. ఆమె ప్రవచించిన విధంగా, ఆమె సూచించిన విధంగా 9/11 దాడులు, కోవిడ్ మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో సరిగ్గా చెప్పారు ఆవిడ. మరి 2026 గురించి ఆమె ఏమన్నారో తెలుసా? తూర్పు నుంచి ఒక గ్రేట్ వార్ మొదలవుతుంది. అది కూడా 2026 ప్రారంభంలోనే. అంటే ఈ ఫిబ్రవరిలో మన యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం నెమ్మదిగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ యుద్ధం వల్ల యూరప్ పూర్తిగా బంజరు భూమి అవుతుంది. నేల కంపించిపోతుంది. ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి. రష్యా మాత్రం అతి శక్తివంతమైన సూపర్ పవర్గా ఉదయిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫిబ్రవరి 28, 2026 నుండి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే మొదలైంది. తూర్పు నుంచే బాబా వంగా ప్రవచనం నిజమవుతోందా అని సోషల్ మీడియా ప్రపంచమంతా కోడై కూస్తోంది. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇంకా విస్తరిస్తే యూరప్ నాశనం కాబోతోందా? రష్యా ప్రపంచాన్ని ఏలబోతుందా? ఇది కేవలం వార్త కాదు, ఇది చరిత్రలో అతి భయంకరమైన అధ్యాయం మొదలవడం. బాబా వంగా చెప్పినట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్రేట్ వార్కి సంబంధించి మొదటి అడుగులైతే పడ్డాయి. ఇప్పుడు బాబా వంగా చెప్పినట్టు 2026లో జరగబోయే మరికొన్ని ఘటనల గురించి కూడా చూద్దాం. మొట్టమొదటిది, తూర్పు నుండి మొదలయ్యే గ్రేట్ వార్, వరల్డ్ వార్. యుద్ధం తూర్పు దేశాల నుండి ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు, అమెరికా జోక్యం. ఇది కేవలం రీజనల్ కాన్ఫ్లిక్ట్ అయితే కాదు, ఇది ప్రపంచ యుద్ధానికి మొదటి అడుగు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్స్, చైనా తైవాన్ థ్రెట్ అన్నీ కలిపి ఒక పెద్ద గ్లోబల్గా మారుతాయి. యూరప్ పూర్తిగా యుద్ధభూమి అవుతుంది. భూమి కంపిస్తుంది. పాత ఆలయాలు కూలిపోతాయి. ఇది మొదటిది. రెండోది, నవంబర్ 2026లో ఏలియన్ కాంటాక్ట్. భారీ స్పేస్ షిప్ ఎంటర్ అవుతుంది. భూమి వాతావరణంలోకి భారీ ఏలియన్ షిప్ ప్రవేశిస్తుంది. మానవాళికి మొదటిసారి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్తో కాంటాక్ట్ ఉంటుంది. ఇది శాంతియుతమా లేక గ్లోబల్ క్రైసిస్కి దారితీస్తుందా? కొందరు దీన్ని అపోకలిప్స్తో లింక్ కూడా చేస్తున్నారు. ఇది యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఆకాశంలో కొత్త కాంతి, అజ్ఞాత అతిథులు, మానవాళి భయంతో నిలిచిపోతుంది. ఇక మూడోది, ఏఐ డామినేషన్. మెషిన్స్ మనుషుల కంటే శక్తివంతం అవుతాయి. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్కంట్రోల్ అవుతుంది. మానవ నిర్ణయాలను మెషిన్స్ తీసుకుంటాయి. ప్రభుత్వాలు, ఆర్బీలు, ఎకానమీ అన్నీ ఏఐ పైనే ఆధారపడతాయి. కానీ అది మనల్ని బానిసలుగా మారుస్తుంది. ఏఐ టేక్ ఓవర్ భయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉంది, ఇక ముందు వ్యాపిస్తుంది. మనుషులు తాము సృష్టించేసిన ఈ ఏఐ గురించే తామే భయపడతారు. ఇక నాలుగోది, భయంకరమైన న్యాచురల్ డిజాస్టర్స్. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు. ప్రపంచంలో 7 నుండి 8% భూభాగం పక్కాగా నాశనం అవుతుంది. భారీ భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్, ఎక్స్ట్రీమ్ వెదర్. భూమి కంపిస్తుంది, సముద్రాలు ఉప్పొంగుతాయి, నగరాలు మునిగిపోతాయి. మానవ నిర్మిత
విపత్తులు కూడా పెరుగుతాయి. యుద్ధాలతో కలిసి ప్రకృతి కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది ఈ మానవాళి మీద. ఇక 5వది గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. యుద్ధాలు, డిజాస్టర్స్ అన్నీ కలిసి స్టాక్ మార్కెట్స్ని క్రాష్ చేస్తాయి. దేశాలు బ్యాంక్రప్ట్ అవుతాయి. ఆహార సంక్షోభం, ఇన్ఫ్లేషన్, మిలియన్ల మంది బాధపడతారు. ఇక 6వది పవర్ షిఫ్ట్. రష్యా సూపర్ పవర్గా ఉదయిస్తుంది. యుద్ధం తర్వాత ప్రపంచ శక్తి సమతుల్యత మారిపోతుంది. రష్యా అతి శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. పాత అలయన్స్ బద్దలవుతాయి. కొత్త ప్రపంచ వ్యవస్థ ఏర్పడుతుంది. 7వది ఇక్కడ ఇదొక మంచి విషయం కూడా చెప్పారు. క్యాన్సర్ క్యూర్, మెడికల్ బ్రేక్ త్రూ. అంతా చీకటి కాదు. 2026లో క్యాన్సర్ డయాగ్నోసిస్లో ఒక పెద్ద లీప్. మళ్ళీ క్యాన్సర్ బ్లడ్ టెస్ట్ మెయిన్ స్ట్రీమ్ అవుతాయి. ఇది మానవాళికి ఒక ఆశాకిరణం. కానీ యుద్ధాల మధ్య ఇది కూడా మరుగున పడుతుందేమో అని ఆందోళన. ఇవన్నీ బాబా వంగా చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఆమె ప్రవచనాల మొదటి భాగమే. జాగ్రత్త, 2026 ఇంకా మిగిలింది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మిగిలినవి ఇంకా రావాల్సే ఉంది. నవంబర్లో ఏలియన్స్, ఏఐ టేక్ ఓవర్, భూకంపాలు. మీరేమనుకుంటున్నారు? ఇట్లా చాలా ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ నిజమవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ signing off for Sakshi Digital.